సంతానం మరియు ఆనందం కోసం స్కంద షష్ఠి పూజా విధానం ప్రాముఖ్యత. స్కంద షష్ఠి పండుగను ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి నెల శుక్లపక్షం షష్ఠి తిథి రోజున శివపార్వతుల తనయుడు కార్తికేయుడిని పూజిస్తారు. ఎందుకంటే ఈ తిథి కార్తికేయుడికి అంకితం చేయబడింది. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. మరి అలాంటి ఈ స్కంద షష్ఠి తిథి ఎప్పుడు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి అక్టోబర్ 8 మంగళవారం ఉదయం 11:17 ప్రారంభమై అక్టోబర్ 9 బుధవారం మధ్యాహ్నం 12:34 ముగుస్తుంది. దీంతో ఉదయతిథి ప్రకారం స్కంద షష్ఠి ఉపవాసం అక్టోబర్ 9వ తేదీన మాత్రమే ఆచరించాల్సి ఉంటుంది. షష్ఠి ఉపవాసం మరుసటి రోజు అంటే అక్టోబర్ 10వ తేదీన విరమించాల్సి ఉంటుంది. ఈ స్కంద షష్ఠి పూజ విధి విధానము ఏమిటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి కార్తికేయ విగ్రహాన్ని లేదా విగ్రహంని ప్రతిష్ఠించండి. పూజకు ముందు కార్తికేయ విగ్రహాన్ని పూలతో అలంకరించండి. పూజా సమయంలో కార్తికేయ స్వామి ముందు దీపం వెలిగించి ధూపం వేయండి. కార్తికేయ స్వామికి పూలు, పండ్లు, స్వీట్లు మొదలైన వాటిని సమర్పించండి. పూజా సమయంలో కార్తికేయుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించండి. మంత్రం: దేవ సేనాపతే స్కంద కార్తికేయ భవోద్భవ కుమార గృహ గాంగేయ శక్తిహస్త నమోస్తుతే. కార్తికేయుడిని పూజించిన తర్వాత కార్తికేయుని జన్మ రహస్యం కథను వినండి లేదా చదవండి. పూజ ముగిసిన అనంతరం బ్రాహ్మణుడికి ఆహారాన్ని అందించండి. అంతేకాదు పేదలకు శక్తి మేరకు దానం చేయండి. స్కంద షష్ఠి వ్రత నియమాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. స్కంద షష్ఠి వ్రతం రోజున కొంతమంది భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు భక్తులు కేవలం పండ్లను మాత్రమే తింటూ ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో ప్రజలు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. రాత్రి జాగారం చేస్తూ భజనలు, కీర్తనలు ఆలపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంతానం కలగాలని స్కంద షష్ఠి వ్రతం పాటిస్తారు. శత్రువులను నాశనం కోరుతూ ఈ వ్రతం పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు ఆయురారోగ్యాలను పొందుతారు. ఈ స్కంద షష్ఠి ప్రాముఖ్యత గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. స్కంద షష్ఠి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటారని మత విశ్వాసము. ఇలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వారి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు పొందుతారు. ఈ రోజున స్త్రీలు సంతాన ప్రాప్తి కోసం, తమ పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కార్తికేయ భగవానుడితో పాటు శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు స్కంద షష్ఠి మర్నాడు ఆచారాల ప్రకారము శుభ సమయంలో ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఉపవాసం విజయవంతం అవుతుంది. ఉపవాసం చేసిన పూర్తి ఫలితం పొందుతారు. జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.